రావాలంటే, నిజమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటే ఈ కుటుంబ పార్టీలకు చరమ విహితం పాడాలి. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చూస్తారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చూస్తారు. కానీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ, దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ, దేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి పార్టీ. కాబట్టి మీ అందరూ కోరుతా ఉన్నాను, ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ఈరోజు దేశ ప్రజల ముందు రాబోతా ఉన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా అమలు చేసేటువంటి అద్భుతమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మోడీ గారు గ్యారంటీ ఇచ్చారంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుందని ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల చూస్తా ఉన్నారు. అందుకే మనం చేస్తా ఉన్నాను, మనమందరం కూడా ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, 17కు 17 సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవాలి. फिर एक बार అందరూ లేచి నా చెప్పాలి, फिर एक बार अब की बार 400 पार, अब की बार మా కుటుంబ సభ్యుడే మీరు అనాలి. మోడీ మా కుటుంబ సభ్యుడే, మోడీ 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 मेरा मोदी मेरा परिवार, मेरा मोदी मेरा मोदी मेरा मोदी मेरा मोदी. भारत माता की जय श्री राम. రెండు చేతులు కూడా ఎత్తి మాట్లాడి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు గౌరవనీయులు, మనందరం ఎంతో సేపటి నుంచి ఆసక్తిగా ఎదురు చూసినటువంటి గౌరవ పెద్దలు మన దేశ ప్రధాని మాననీయులు శ్రీ నరేంద్ర మోడీ గారిని